అదృష్ట దేవత ఎప్పుడో కానీ తలుపు తట్టదు. అలా తట్టినప్పుడే టైంకి డోర్ తెరిచి మరి ఆ అదృష్ట దేవత ఇచ్చే ఆఫర్ను ఒడిసి పట్టుకోవాలి. అలాంటి ఛాన్సే ఇటు 96 డైరెక్టర్ ప్రేమ్ కుమార్కి, అటు అభిషేక్ బచ్చన్కి వచ్చింది. అయితే ప్రేమ్ కుమార్ ఆఫర్ యూటిలైజ్ చేసుకోగా అభిషేక్ మాత్రం చిక్కకుండా ఉండిపోయాడు. తన కెరీర్ను బాలీవుడ్లో నిలబెట్టే సినిమాను మిస్ చేసుకున్నాడు. విజయ్ సేతుపతి, త్రిష హీరోయిన్లుగా ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా 96. తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ డ్రామాగా అందరి మన్ననలను పొందింది. విజయ్ సేతుపతికి ఎక్కడ లేని క్రేజ్ను తెచ్చిపెట్టింది. కెరీర్ ఎండ్ అయిపోతుంది అనుకున్న త్రిషకు ఇండస్ట్రీలో మరికొన్నాళ్ళు కొనసాగేలా మైలేజ్ ఇచ్చింది. అయితే అలాంటి ఈ సినిమాను మొదట అభిషేక్ బచ్చన్ హీరోగా హిందీలో తెరకెక్కించాలని అనుకున్నాడట డైరెక్టర్ ప్రేమ్ కుమార్. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తండ్రి ఉద్యోగరీత్యా ఎక్కువగా నార్త్లోనే ఉండేవారట. దీంతో తనకి హిందీ సినిమాలపై, హిందీ లాంగ్వేజ్పై గ్రిప్ దొరికిందట. ఈ క్రమంలోనే తన 96 సినిమాను మొదట హిందీలోనే తెరకెక్కించాలని అనుకున్నాడట. హీరోగా అభిషేక్ బచ్చన్ను అనుకున్నాడట. అనుకోవడమే కాదు, తన కాంటాక్ట్ కోసం తెగ ట్రై చేశాడట. కానీ అభిషేక్ వరకు చేరుకోలేకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకొని తన బెస్ట్ ఫ్రెండ్ విజయ్ సేతుపతి ప్రోత్సాహంతో తమిళ్లో 96 సినిమాను మొదలు పెట్టాడట. అలా ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ రొమాంటిక్ డ్రామాగా హిస్టరీకి ఎక్కింది.